ఫుడ్ అనేసరికి అసలు ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఏమన్నా ఉన్నాయా అని కూడా చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఈ కరోనా వ్యాధి సోకుతుంది లేదా సోకింది, కుటుంబ సభ్యుల్లో ఒకళ్ళకు ఉంది, మిగతా వాళ్ళకి వస్తుందేమో అనే భయం ఉంది. అన్ని కండిషన్స్లో కూడా కోల్డ్ ఎక్స్పోజర్ అవాయిడ్ చేయాలి. కోల్డ్ ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్లో అంటే మనం ఏసీ లాంటివి తగ్గించేసేయడము, ఫ్రిడ్జ్లో ఉన్నవి డైరెక్ట్గా తీసుకోకుండా ఉండడము, ఇటువంటివి చేయాలి. తీసుకునేప్పుడు హై ప్రోటీన్ తీసుకుంటే చాలా బెనిఫిషియల్, బాగా చాలా సపోర్ట్ ఉంటుంది. ఏది తీసుకున్నా కూడా వేడిగా ఉన్న ఆహారమే తీసుకోవాలి. అది ఇవి ఫుడ్లోకి వెళ్ళేసరికి ఇక విటమిన్ సి మంచిది. విటమిన్ సి మంచిది కదా అని సిట్రస్ ఫ్రూట్స్ ఓవర్గా తింటే మరలా రివర్స్ జలుబు చేసే అవకాశం ఉంటుంది, ఆటోమేటిక్గా వైరస్కి సపోర్ట్ అవుతుంది. సో ఏదైనా విటమిన్ సికి సంబంధించినటువంటి ఫుడ్ లాంటివి కనుకైతే మితంగా తీసుకోవాలి. విటమిన్ సి మనకు అవసరమైనంత మేరకే, లేదా ట్యాబ్లెట్ ఫామ్ అయిన తీసుకోవచ్చు లిమిట్లో. అట్లా ప్రోటీన్, హై ప్రోటీన్ ఫుడ్ చాలా హెల్ప్ అవుతుంది. అది వెజిటేరియన్ కానివ్వండి, నాన్ వెజిటేరియన్ కానివ్వండి, ఏదైనా కూడా యూజ్ఫుల్. ప్రతిరోజు కూడా వీలైతే రోజు మొత్తము వేడిగా ఉన్న నీళ్ళు మాత్రమే తాగుతుంటే బెటర్. ఒక ఫ్లాస్క్లో వేడి నీళ్ళు పెట్టుకొని గ్లాసులో చన్నీళ్ళు ఉన్నా కూడా కొంచెం దాంట్లో కలిపితే అట్లీస్ట్ గోరువెచ్చకంటే ఎక్కువ అవుతాయి, అవి తాగేసేయడం. అట్లా తీసుకుంటూ ఉంటే కూడా చాలా యూజ్ఫుల్ అవుతుంది అది. ఓకే సార్, ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అన్నీ చూసాము. మీరు ఇందాక ఆయుర్వేదిక్ పరంగా అన్నారు. ఆయుర్వేదిక్ పరంగా చూసుకుంటే కరోనా వచ్చిన టైంలో కూడా మీరు కంప్లీట్గా చాలా మందికి ట్రీట్మెంట్ ఇచ్చి సేఫ్గా వాళ్ళని ఇంటికి పంపించి మీరు వితౌట్ మాస్క్ వాళ్ళని ట్రీట్ చేశారు. సో అవన్నీ మాకు రికార్డ్స్ ఉన్నాయి. సో మీరు ఎలా ట్రీట్మెంట్ అది సాధ్యమైంది, మీరు ఎలా అప్రోచ్ అయ్యారు? యాక్చువల్గా కరోనాకి ఫస్ట్ ఏ వైరస్ డిసీజ్కైనా భయపడకుండా ఉండడమే ఫస్ట్ చేయవలసిన పని. శరీరం లోపలికి ఓరల్లీ ప్రతిరోజు వేడిగా ఉండేటువంటి లిక్విడ్ పోవాలి. అవి నీళ్లు తాగుతారా, టీ కాఫీలు లాంటివి, టీ కాఫీలు ఎక్కువ తాగడం మంచిది కాదు కాబట్టి నీళ్లు లేదా కషాయాల్లాగైనా తీసుకోవచ్చు. నేచురల్గా ఇమ్యూనిటీని బాగా బూస్ట్ చేసుకొని అప్పుడు వ్యాక్సిన్ తీసుకుంటే మంచిది. అట్లా ఫాలో అయిన వాళ్ళకి మాస్కులతో కూడా సంబంధం లేకుండానే కరోనా నుంచి ప్రొటెక్షన్ బాడీలో చెక్ చేసుకోవచ్చు. యాంటీబాడీస్ చెక్ చేసుకునే విధానం ఉంది కదా, 236 వచ్చినాయి నాకు. యూజువల్గా అంత రావు. వ్యాక్సిన్ వేసుకుంటే కూడా 1+6, 8 అట్లా వచ్చిన్నాయి, చాలా తక్కువ. కొంతమందిలో ఒక 28, 29, 30 అట్లా కూడా వచ్చినాయి. కానీ అంత యాంటీబాడీస్ ఉన్నప్పుడు రాదు కరోనా రమ్మన్నా కూడా. అయితే ఈ ట్రీట్మెంట్ విషయంలోకి వెళ్ళినప్పుడు కరోనా వచ్చినా లేదంటే కరోనా ఇంట్లో ఎవరికన్నా వచ్చింది, ఇంట్లోనే కుటుంబ సభ్యుల్లో ఉన్నారు అని తెలిసినప్పుడు జాగ్రత్త పడే విధానానికి ఉదయం నిద్ర లేచిన వెంటనే కంపల్సరిగా వేడి నీళ్ళు తలా ఒక గ్లాస్ తాగడము. సాయంత్రము లోపు, ఉదయం నుంచి సాయంత్రము లోపు మరలా నిద్రపోయేలోపు తులసి ఆకులు కానీ, అల్లము కానీ, తేనె కానీ, ఈ మూడింటిని ముఖ్యంగా అప్పుడు కొంత తీసుకుంటూ ఉండవచ్చు. ఇవి డైరెక్ట్గా తినడం ఇబ్బంది ఉంటే దాంట్లో కొద్దిగా పచ్చకర్పూరం వేసుకోవచ్చు. హారతి కర్పూరం వేరే, పచ్చకర్పూరం వేరే. పచ్చకర్పూరం వంటలో వేసుకొని తినేది ఉంటుంది. ఈ 4 ఇంగ్రీడియంట్స్ లోపలికి పోతూ ఉన్నట్లయితే మందులతో అవసరం లేకుండా కరోనా నుంచి ప్రొటెక్షన్ మనకు వస్తుంది. ఇంకా ఒకటి ఏంటంటే ఈ కషాయాలు రెడీమేడ్ కూడా దొరుకుతున్నాయి. అవి వాటిల్లో వేసిన ప్రిజర్వేటివ్ వలన 30 days కంటే ఎక్కువ ఉండకుండా ఉండే అట్లా రకరకాలు ఉంటాయి. కాబట్టి రెడీమేడ్ కషాయాలకు పోకుండా ఈ తిప్పతీగ అనేది ఆకులు, పౌడరు రెడీగా దొరుకుతాయి. దాన్ని నీళ్ళలో వేసి ఇంట్లో కాగబెట్టుకొని తాగొచ్చు, టీ కాఫీ లాగా. రెడీమేడ్ తిప్పతీగ సత్వం అనే దాని పౌడర్ ఉంటుంది, పౌడర్ తీసుకోవచ్చు, డైరెక్ట్గా కూడా తినవచ్చు. అది తినడము. ఉసిరికాయ పొడి లేదా ఒక ఉసిరికాయ ప్రతిరోజు తినడం, ఇవి సరిపోతాయి. JN1 రాదు, దాని నెక్స్ట్ రాబోయే జనరేషన్స్ కూడా ఏమి చేయలేవు. అయితే మనం ఎప్పుడైతే ఇవి ఇండికేట్ చేస్తున్నామో డాక్టర్స్ కానీ ఎవరైనా, మనకి కరోనా అనగానే, కషాయాలు అనగానే విపరీతంగా అంటే ఉన్నా లేకపోయినా, మీరు అన్నట్టుగా ఒక ఫ్యామిలీలో ఒకరికి వచ్చింది లేకపోతే మాకు అలా అనిపిస్తుంది అన్నప్పుడు తాగితే అది కరెక్ట్. బట్ ఆ సిమ్టమ్స్ ఏమీ లేకుండా కూడా ఇవి ఫాలో అవ్వచ్చు, రోజు డైలీ తాగొచ్చు అంటారా? ఇట్లా ఫాలో అవ్వచ్చు. నేను చెప్పేటప్పుడు ఒక 4-5 రకాలు వేరు చెప్పాను. ఇది ఒకసారి, రెండోసారి ఇంకొకటి, మూడోసారి ఇంకొకటి. రోజులో ప్రతి ఒక్కటి ఒక 2-3 సార్ల కంటే ఎక్కువ తీసుకోలేరు. అంత మోతాదులో తీసుకుంటే ఏమి కాదు. ఎక్కువ తీసుకున్న ప్రమాదం ఏముండదు. ఆకలి విపరీతంగా అవుతుంది, లావు పెరుగుతారు. అందువలన
వాటిని మితంగా తీసుకోవడం అనమాట. ఒక 3 నుంచి 5 గ్రాముల మోతాదు దాటకుండా తీసుకుంటూ ఉంటే డైజెస్టివ్ సిస్టమ్ బాగుంటుంది, రెస్పిరేటరీ సిస్టమ్ కూడా ప్రొటెక్ట్ అవుతూ ఉంటుంది. యూజువల్లీ ఇది డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్స్ అంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి గాలి ద్వారా వ్యాపించేటువంటి వైరస్ కాబట్టి వాటిని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇంకా ఒకటి ఏంటంటే ఇంట్లో మనిషికి గనక ఇన్ఫెక్షన్ వచ్చినట్లయితే ప్రొటెక్షన్ ఆ ఒక్క మనిషికి మాస్క్ వేస్తే సరిపోతుంది. అందరూ మాస్కులు వేసుకొని టెన్షన్ పడే అవసరం లేదు. 2 మనుషులు ఎదురెదురుగా ఉన్నప్పుడు ఒకళ్ళు మాస్క్ వేసుకొని ఉంటే 2 ముఖాలకి మధ్యలో 1 అడుగు దూరం వచ్చినా కూడా కరోనా రాదు అని చెప్పి స్టాటిస్టిక్స్ అంటే దానిపైన పరిశోధనలు చేసి దాన్ని ప్రచురించారు కూడా. కాబట్టి 1 మాస్కు 1 అడుగు దూరము సరిపోతుంది. వాళ్ళకొక్కళ్ళకి మాస్క్ వేస్తే ఇంట్లో వాళ్ళందరూ ప్రశాంతంగా ఉండొచ్చు. ఎవరికి జలుబు చేసినా లేదా జ్వరం వచ్చి ఇట్లా ఉన్నా 1 మాస్క్ పెట్టి ఒక ₹2 ₹5 పెట్టి కొనుక్కొని వేసుకుంటే పక్కన వాళ్ళకి ఎవరికి రాకుండా ఉంటుంది. ఎవరికో వస్తుంది అని మనం ముందు వేసుకుంటే మాస్కులు వేస్ట్, డబ్బులు వేస్ట్, టెన్షన్, ప్రతి ఒక్కళ్ళకి అది వేసుకున్న వాళ్ళ నుంచి గాలాళ్ళ దగ్గులు వస్తున్నాయి అంటారు ఇవన్నీ. కాబట్టి ఎవరైనా నేను ఇన్ఫెక్ట్ అయ్యాను అని డౌట్ ఉన్నా లేదా ఏదో జలుబు దగ్గు వచ్చింది కరోనా కాకపోవచ్చు అని డౌట్ ఉన్నా వాళ్ళు మాస్కులు వేసుకుంటే సొసైటీని వాళ్ళు రక్షించిన వాళ్ళు అవుతారు అన్ని విధాలుగా. అది కరెక్ట్ సార్. అయితే అసలు మరణం దాకా వెళ్ళి అసలు చాలామంది చనిపోతున్నారు కూడా. దీనికి అసలు కరోనా అంత ఎఫెక్ట్ ఏం చేస్తుందంటారు బాడీలో? కరోనా శరీరంలోకి ఎంటర్ అయ్యేప్పుడు ముక్కు ద్వారా నోటి ద్వారా సహజంగా ఎంటర్ అయ్యేది, వేరే రూట్స్లో పోదు. కాబట్టి ఈ వైరస్ గాలి ద్వారా లంగ్స్ లోపలికి పోతుంది. నోటి ద్వారా వెళ్ళినది పొట్టలోకి వెళ్తే అక్కడ ఉన్న డైజెస్టివ్ జ్యూసెస్ దాన్ని తినేస్తాయి, మనకు అరిగిపోయి బలం వస్తుంది, కొంచెం ప్రోటీన్ ఎక్కువ అవుతుంది. సో ముక్కులోంచి పోయినది లంగ్స్లోకి రీచ్ అయినాక అక్కడ దాని ప్రభావం చూపిస్తుంది. ముక్కు నుంచి ఉన్నటువంటి రెస్పిరేటరీ ట్రాక్ట్ మొత్తం, ముక్కు, గొంతు, ట్రాకియా, లంగ్స్ మొత్తం వరకు అక్కడికి వెళ్ళినాక ఇది టాక్సిన్స్ని రిలీజ్ చేస్తుంది. ఒక థిక్గా ఉండే ఫ్లమ్ టైప్ ఫ్లూయిడ్ రిలీజ్ అవుతుంది అన్నమాట. మనకి ముక్కులోంచి లోపలికి గాలి లంగ్స్ లేకపోయి అక్కడ గ్యాసియస్ ఎక్స్చేంజ్ అంటే కార్బన్ డైఆక్సైడ్ బయటికి వచ్చి ఆక్సిజన్ లోపలికి పీల్చుకునే విధానం జరిగినాక ఆ కార్బన్ డైఆక్సైడ్ విత్ నీటి ఆవిరి, లోపల కొంత ఆవిరి ఉంటుంది, మనం తీసుకున్న వాటర్ ఉంటాయి కదా, ఆ నీటి ఆవిరి స్టీమ్ కూడా కలిపి బయటికి వస్తుంది. ఇది మామూలు కామన్ ఫెనామినా. లోపల థిక్గా ఫ్లమ్, ఇప్పుడు లంగ్స్ ఇట్లా ఉన్నాయి, నీళ్లు పోసి నింపేసాము, మరి గాలి లోపలికి పోయి ఇక్కడ గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరగదు కదా. అట్లాగా మనము లంగ్స్ని నీళ్ళతో ఫిల్ చేస్తే ఎట్లాగా పని జరగదు గ్యాసెస్ ఎక్స్చేంజ్, ఆ విధమైన కండిషన్ వస్తుంది వీటి వలన. సో ఆక్సిజన్ లోపలికి అందక దాని వలన చనిపోతారు, అది మెయిన్గా. ప్లస్ బ్లడ్లో కూడా వైరస్ ఇన్ఫెక్షన్ తిరుగుతూ ఉంటుంది. లంగ్స్ని ప్రభావితం చేసినంతగా మిగతా అవయవాల మీద ప్రభావం చూపించలేదు. కళ్ళు కొంచెం ఎర్రగా అవుతాయి అంటే కళ్ళని ఏం చేయదు అది, కళ్ళు పనిచేస్తాయి, బాగానే పనిచేస్తుంటాయి, కొంచెం రెడ్గా అవుతాయి. అట్లాగా ఈ బ్లడ్ సర్క్యులేషన్లో కొంచెం వేరియేషన్స్ వస్తాయి, కానీ అది ఒక రకమైన ఫ్యాట్ను బాడీలో ఫిల్ చేసినట్లు అన్నమాట. అటువంటి కండిషన్ క్రియేట్ చేస్తుంది. అందువలన లంగ్స్ మీద ప్రభావం చూపించి ఊపిరి ఆడకుండా గాలి ఇట్లా పీలుస్తాం కదా ఆయాసం ఉన్నవాళ్ళు, అట్లా పీల్చే విధానము. లంగ్స్ మీద ప్రభావం చూపించినప్పుడు బ్లడ్ హార్ట్లోంచి లంగ్స్కి వచ్చి ప్యూరిఫై అయ్యి మళ్ళీ వెనక్కిపోయి బాడీ అంతా తిరుగుతుంది కదా, ఆ పని కూడా ఆగిపోతుంది కదా. అదే కదా, హార్ట్ పంపింగ్లో కూడా డిస్టర్బెన్స్ వస్తుంది కదా. సో మెయిన్ ఆర్గాన్స్ 2 డిస్టర్బ్ అయిపోతాయి, అందువలన చనిపోతారు. అంతే తప్పించి వేరే ఏమి రీజన్ లేదు. కాబట్టి మన ముక్కు నోరు జాగ్రత్త చేసుకుంటే కరోనా మనల్ని ఏమీ చేయలేదు. రోగం వచ్చిన వాడు ఆ వ్యక్తి ఆ ముక్కు నోరు జాగ్రత్త చేస్తే సొసైటీకి ఏమి కాదు. కరోనా వచ్చిన తర్వాత కూడా కొంతమంది ఇందాక మీరు అన్నట్టుగా ఎసిమ్టమాటిక్ అంటే సిమ్టమ్స్ ఏమీ తెలియదు కానీ హై లెవెల్లో ఉంటుంది. సో కరోనా వచ్చింది అని తెలిసాక అసలు మెయిన్గా ప్రికాషనరీ మెజర్స్ ఎమర్జెన్సీ కేసెస్లో కానీ లేకపోతే ప్రమాదంలో ఉన్నాడు ఈ మనిషి అన్నప్పుడు ఎట్లాంటి ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటే మంచిదంటారు? కరోనా వచ్చింది అని తెలిసిన అనుమానము ఉన్నా, ఇంత క్రితం కరోనా వచ్చినప్పుడు దాదాపు ప్రతి ఇంటిలో కూడా ఒక ప్రోబ్స్ కొన్నారు, పల్స్ ఆక్సిమీటర్ అని ఏలుగు పెట్టుకున్నాయి. ఆక్సిజన్ శాచురేషన్ ఎంత ఉందో చూసుకుంటే ఒక 97కు పైన ఉందనుకోండి, 97, 99, 99, 100 ఓకే. అంతకంటే తక్కువ 90, 96, 92, 90 ఉందనుకోండి, వెంటనే టెన్షన్ పడకుండా వెంటనే డాక్టర్ దగ్గరికి పోవడం ఉత్తమం. పోతే ఫస్ట్ ఆక్సిజన్ అనేది సపోర్ట్ తీసుకోవాలి.
ఇమ్మీడియట్గా ఆక్సిజన్ సపోర్ట్ తీసుకోవాలి, అది డౌన్ అయిపోకుండా. ఇంకా 90 కంటే కూడా ఇంకో 4 పాయింట్లు డౌన్ అయిందంటే ఇక మరలా వెంటిలేటర్స్ అనేవి చాలా ఉంటుంది, బైపాప్ మిషన్స్ చాలా ఉంటుంది ప్రొసీజర్. సో అది తగ్గకుండా ఫస్ట్ ఆక్సిజన్ సపోర్ట్ తీసుకొని ఆ తరువాత అసోసియేటెడ్ ఇంకేమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, సెకండరీ ఇన్ఫెక్షన్స్ లాంటివి, ఇవన్నీ రక్త పరీక్షల్లో వాటిల్లో మనకి తెలుస్తాయి. సిటీ స్కాన్ అవి చేయిస్తారు, సివియారిటీ తెలుసుకొని సివియారిటీకి అనుగుణంగా మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ దగ్గర అడ్మిట్ అయ్యే స్టేజీ అన్నారు అంటే ఇంజెక్టబుల్సే ఉంటాయి. ఇంజెక్టబుల్స్ రెగ్యులర్గా ఇచ్చేటువంటి యాంటీబయాటిక్స్ అవి ఉన్నాయి. ప్రీవియస్గా మనము ఈ పైప్రాసిలిన్, టాజోబాక్టమ్ లాంటివి, ఈ డెక్సామెథాజోన్ ప్లస్ డాక్సిసైక్లిన్కి వెళ్ళి ఉన్నాము, రకరకాలుగా ఉన్నాం. ఈ మ్యాగ్నిక్స్ ఫోర్ట్లని అకార్డింగ్లీ చూసుకుంటూ పోయి ఉన్నాం. అట్లా పోయినందువల్ల తగ్గుతూ ఉంది. ఇంకా ఒక స్టేజ్లో ఈ రెమిడిసివిర్ అనేది బాగా గొప్పగా మంచిగా వినిపించింది. దానివల్ల పెద్దగా ఏమీ లేదు అని కూడా బయట చెప్పడం జరిగింది. ఉంది, దాని ప్రభావం ఉంది, దానివల్ల రిజల్ట్స్ వచ్చినాయి. ఇట్లాగా పాత మెడికేషనే ఏ డాక్టర్ దగ్గరికి పోయినా కూడా సులభతరంగా ఈ పరిస్థితి నుంచి బయటికి తీసుకురాగలుగుతాడు. అవైలబిలిటీ కూడా ఉంది. ఈ ప్రమాదం ఎప్పుడు వస్తుంది, ఎట్లాగా అనేది ఆక్సిజన్ చూసుకోవడాన్ని బట్టే తెలుసుకునే పరిస్థితి ప్రస్తుతము ఉంది. ఇంట్లో ఒక కామన్ మ్యాన్ తెలుసుకోవాలి అంటే, లేదా ఈ బ్రీత్ తీసుకుంటున్నప్పుడు ఈ పల్స్ ఆక్సిమీటర్ కూడా లేదు, చెయ్యి ఇట్లా పెట్టుకుంటే ఎవరి పల్స్ వాళ్ళకి తెలుస్తుంది. ఈ బొటన వేలు కింద భాగంలో ఇట్లా పెట్టుకుంటే అది మామూలుగా ఒక 72 సార్లు కొట్టుకుంటుంది, 84 వరకు కూడా కొట్టుకుంటుంది. 100 దాటి కొట్టుకుంటుంది అనుకోండి, జ్వరం ఉన్నా కూడా కొట్టుకుంటుంది. ప్రతి ఒక్క డిగ్రీకి ఇది ఒక 10 పెరుగుతుంది. ఇది ఎక్కువగా కొట్టుకుంటుందంటే అప్పుడు ఒక వైద్యుని సంప్రదిస్తే ఈ సిమ్టమ్స్ అన్నీ ఉండి ఇది ఎక్కువ కొట్టుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా ఉంది అనేది కాదు, ఏమీ లేనప్పుడు చెక్ చేసుకునే విధానం అది. అట్లాగా ఒక డాక్టర్ని సంప్రదిస్తే ఆయన చూసుకుంటారు. సో ఎటువంటి ప్రమాదం ఉండదు, ఇంట్లోనే మనం తెలుసుకోవచ్చు ప్రమాదంలోకి జారిపోకుండా. ఇంకా ఇంట్లో చేసుకోవటానికి టెస్టులు కూడా ఉన్నాయి, ధైర్యంగా చేసుకోగలిగితే. అవి రక్త పరీక్ష చేసుకునేవి ఉన్నాయి. ఒక డ్రాపు బ్లడ్ వేసి షుగర్ చెక్ చేస్తాం కదా, ఆ విధానంలో చేసే స్ట్రిప్పులు ఉన్నాయి, ఇంట్లో వాడుకోవటానికి ఉన్నాయి. నెక్స్ట్ ఈ ముక్కులో ఇట్లాగా స్వాబ్ తీస్తాం కదా, అది తీసి ట్యూబ్లో వేసి మనం ల్యాబ్కి పంపించేసేయచ్చు. వాళ్ళు రిపోర్ట్ చెప్తారు, ఆర్టీపీసీఆర్ అంటాం కదా. ఇప్పుడు ఈ JN1 కూడా ఆర్టీపీసీఆర్ అదే చేసేది. ఇట్లాగా ఇంట్లో చేసుకోగిన పరీక్షలు కూడా ఉన్నాయి. పరీక్షలు ఇంట్లో చేసుకోవడము నేను అడ్వైజ్ చేయను. ఎందుకోసం అడ్వైజ్ చేయనంటే, చేసే విధానంలో తేడా ఉంటే కూడా రిజల్ట్లో తేడా వస్తుంది. చేతికి ఏమేమో ఉన్నాయి, వంట చేశారు లేకుంటే ఇంకొక పని చేశారు, తర్వాత బ్లడ్ డ్రాప్ తీశారు, ఎట్లా రిపోర్ట్ తేడా వస్తుంది కదా. సో మనం ఏ పల్స్ ఆక్సిమీటర్ పెట్టుకోవడము, పల్స్ చూసుకోవడము, బ్రీతింగ్ ఎన్నిసార్లు ఉందనేది చూసుకోవడము, 16 times per minute అనేది మంచి నార్మల్ వాల్యూ. కొంతమంది 20+24, 28, 30 అట్లా అన్నిసార్లు పీలుస్తారు నిమిషానికి గాలి. అటువంటి వాళ్ళు డాక్టర్ దగ్గరికి పోవడం, ఇట్లాగ కొన్ని చూసుకోవడం అన్నాడు, పల్స్ కానీ అట్లాగ వెళ్ళొచ్చు. కానీ పరీక్షలు ఏవైతే కిట్స్ హోమ్ దగ్గర చేసుకోవటానికి ఉండే కిట్స్ ఉన్నాయో అవి నేనైతే అడ్వైజ్ చేయను. అదే ఇంట్లో చేసుకోకుండా ఉంటే బెటర్, నిపుణుల పర్యవేక్షణ. అవును అవును. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. కరోనా మహమ్మారి ఇప్పుడు అందరు భయపడుతున్నారు యాక్చువల్లీ. కొత్త వేరియంట్ వచ్చింది, మళ్ళీ కొత్త వ్యాక్సిన్ వేసుకోవాలేమో, కొత్త డ్రగ్స్ వస్తాయేమో అనేసి చాలా భయపడుతున్నారు. బట్ మీరు దాన్ని చాలా క్లియర్గా చెప్పారు, అండ్ ఎటువంటి భయం అవసరం లేదని ప్రేక్షకులు కూడా తెలుసుకుంటారని ఆశిద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.